ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మనిద్దరం హ్యాపీగా కలిసి ఉండొచ్చు. అవును సంధ్య, మనలాగే అక్షయ్ మీద ఆ ముసుగు మనిషి కూడా మనుషుల్ని పెట్టి అటాక్ చేయించుంటాడా? అదే జరుగుంటుంది. ఎలాగో ముసుగు మనిషి ఇంద్రాణి అత్తయ్య మీద అక్షయ్ మీద పగతో ఉన్నాడు కదా. అయినా నాకెక్కడో డౌట్ కొడుతుంది సంధ్య. అడుగు. ముసుగు మనిషి శ్రావణికి తెలుసని అక్షయ్ ఎందుకు అనుకుంటున్నాడు? అసలు ఏం జరుగుతుందో పూర్తిగా తెలియట్లేదు సంధ్య. తొందరెందుకు? నేను దగ్గరుండి ఒక్కొక్కటి తెలుసుకుంటాను కదా. నవీన్ నాతో మాట్లాడాలని మెసేజ్ చేశాడేంటి? అక్షయ్, ఎలా ఉన్నావురా? పర్లేదురా, బానే ఉన్నాను. సారీరా, నువ్వు నైట్ మెసేజ్ చేసినా నేను చూసుకోలేదు. అక్షయ్, ఏమైందిరా? నువ్వెందుకు డల్గా ఉన్నట్టున్నావు? నవీన్, నీతో చాలా చెప్పాలరా. ఈ ఫామ్ హౌస్ దగ్గర నేను ఊహించినవి చాలా జరిగాయి. అక్షయ్, ఏంట్రా నువ్వు అంటుంది? అవును నవీన్, నా చుట్టూ శత్రువులు ఎక్కువైపోయారు. అక్షయ్, నీకేం కాలేదు కదా? నిజం చెప్పాలంటే నేను నిన్న తిరిగి రిసార్ట్కి రావడమే గొప్ప విషయం రా. ఏమంటున్నారా నువ్వు? అవును, ఎవరో నన్ను టార్గెట్ చేశారురా. నన్ను భయపెట్టి నా మీద అటాక్ చేయాలని ప్లాన్ చేశారు. సమయానికి శ్రావణి వచ్చి నన్ను కాపాడింది. అసలు నీ మీద అటాక్ చేయడానికి వచ్చింది ఎవర్రా? వచ్చిందెవరో నాకు కూడా తెలీదురా, కానీ వచ్చిన వాళ్ళెవరో తెలుసుకుంటాను. ఈరోజు ఇంటికి వచ్చేస్తున్నాం కదా, ఇక్కడ జరిగిందంతా నీకు చెప్తాను. ఉంటానురా. సరే అక్షయ్, జాగ్రత్తగా రండి. అసలు అక్షయ్ని అటాక్ చేయడానికి వచ్చింది ఎవరు? ఎవరై ఉంటారు? దీపా, అమ్మా దీపా, కూర్చోమ్మా. చెప్పండి నాన్న. మీ అమ్మేం చేస్తోందమ్మా? ఇంకా బాధపడుతుంది నాన్న. అన్నయ్య కోసం ప్రతి క్షణం ఎదురు చూస్తూనే ఉంది. తిండి నిద్ర మానేసి పదే పదే అన్నయ్యనే కలవరిస్తుంది. అమ్మ నీ పరిస్థితిలో చూడలేకపోతున్నాను నాన్న. వాడి గురించి ఆలోచించి పిచ్చిదైపోతుందేమో అని భయంగా ఉంది దీపా. ఈ ఇంట్లో మహారాణిలా ఉండేది. గలగలా మాట్లాడుతూ ఈ ఇంటికే ఓ సందడి తెచ్చేది. ఇప్పుడు మీ అమ్మ మౌనంతో ఇల్లంతా బోసిపోయింది. నేనేం పాపం చేశానో ఏంటో ఆ దేవుడు నాకు ఇలాంటి శిక్ష వేశాడు. ఇదంతా ఆ దేవుడు చేసింది కాదు నాన్న, ఆ దెయ్యం వల్లే వచ్చిన సమస్య. నువ్వు చెప్పింది నిజమే దీపా. సంధ్య మోసం చేయకపోతే మనకి పరిస్థితి వచ్చేదే కాదు. ఆ ఇంద్రాణి చెప్పకపోతే సంధ్య ఈ పెళ్లి చేసుకునేది కాదు. 4 రోజులు అక్షయ్ గురించి బాధపడి చివరికి అన్నయ్యని పెళ్లి చేసుకునేది. లేదంటే మనమే ఏదొకటి చెప్పి ఒప్పించేవాళ్ళం. ఆ ఇంద్రాణి ఇదంతా జరగకుండా చేసింది. ఆ ఇంద్రాణిని దెబ్బ కొట్టడానికి కూడా నా దగ్గర ఒక ఆయుధం ఉంది దీపా. అయినా ఉపయోగం ఏముంది? మనమేమీ చేయకుండా ఉండిపోయాం కదా. నువ్వు చెప్పింది నిజం దీపా. ఆ ఇంద్రాణి ఆడుతున్న ఆటకి ఎలాగైనా అడ్డుపడాలనిపిస్తోంది. కానీ ఏం చేయాలి చెప్పు? మీ అమ్మలా ఉన్నందుకు నాకేం చేయాలో తోచట్లేదమ్మా. నాన్న, అమ్మకి గతి పట్టించిన వాళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదు నాన్న. ఏదో ఒకటి చెయ్యాలి. లేదంటే ఆ బాధ మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. కానీ వాళ్ళేమో ఆనందంగా ఉంటారు. అవునమ్మా, నీకు చెప్పడం మర్చిపోయాను. ఆ అరుణాచలం ఎవరో కాదు, ఇంద్రాణి భర్త. అతనే ఆ ఇంద్రాణికి బుద్ధి చెప్తాడు. అవునా? అయితే ఈ విషయం ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు నాన్నా?
తెలియాల్సిన టైం వచ్చినప్పుడు తెలుస్తుందని ఆగాను దీప. ఇప్పుడు అరుణాచలం ఇంద్రాణిని ఎదిరించే రోజొచ్చింది. అందుకే చెప్తున్నాను. అరుణాచలం శ్రావణిని కిడ్నాప్ చేశాడు. అక్షయ్ శ్రావణి గురించి వెతికేలా చేశాడు. అక్కడి నుంచి వీడియో కాల్ చేసి ఆ ఇంద్రాణిని బెదిరించాడంట. అయితే ఇంద్రాణి ఆంటీ భయపడిందా? ఆల్రెడీ ఇంద్రాణిలో భయం మొదలైంది దీప. నిన్న ఇంటికి వెళ్లి అక్కడేం జరుగుతుందో కనుక్కొని చెప్పమన్నాడు. అవునన్నా, ఆయన చెప్పింది కరెక్టే. ఒక్కంట కనిపెడుతూనే ఉండాలి. అక్కడ ఇంద్రాణి ఏం చేయబోతుంది, అక్కడ ఏం జరుగుతుందో అన్నీ తెలుసుకోవాలి. కానీ ఇంద్రాణి గురించి తెలుసుకోవడానికి నేను మనుషుల్ని పంపించినట్టు ఎవరితోనూ చెప్పదు. ఆ ఇంద్రాణికి చిన్న అనుమానం వచ్చినా అంతా తలకిందులు అయిపోతుంది. జాగ్రత్తగా అన్ని విషయాలు తెలుసుకోవాలి. సరే నాన్నా, నేను వెళ్తాను. వాణి, చెప్పండి నవీన్ బాబు. అక్షయ్కి ఫోన్ చేసి మాట్లాడాను వాణి. అక్షయ్ బాబు ఏమన్నారు? వాళ్ళక్కడ క్షేమంగానే ఉన్నారంటనా? లేదు వాణి, మనం అనుకున్నట్టుగానే అక్కడేదో జరిగింది. అక్షయ్ చాలా డల్గా మాట్లాడాడు. విషయం ఏంటో చెప్పమని అడిగాను. ఇక్కడికి వచ్చాక మాట్లాడతానని చెప్పి అక్షయ్ ఫోన్ కట్ చేశాడు. సంధ్య వాళ్ళు అక్కడికి వెళ్ళిందే అక్షయ్ బాబుని శ్రావణిని ఇబ్బంది పెట్టడానికి. వాళ్ళన్నంత పని చేస్తారు. సంధ్య మీద నాకొస్తున్న కోపానికి నా పక్క నుండుంటే తల మీద 4 మొట్టికాయలు వేసేదాన్ని. వాణి, జరిగిందేదో జరిగిపోయింది. అక్షయ్ వాళ్ళు తిరిగి వచ్చేస్తున్నారు. వచ్చాక అన్నీ తెలుస్తాయి. అలాగే నవీన్ బాబు, ఈ విషయం గురించి త్రివేణమ్మ గారికి తెలిస్తే కంగారు పడతారు. మీరేమీ చెప్పకండి. అలాగే వాణి. ఇక బయలుదేరదాం పదండి. అక్షయ్, ఒక్క నిమిషం. ఏంటి సంధ్య? మనం ఎందుకింత సడన్ గా వెళ్ళిపోతున్నాం? ఫామ్ హౌస్ చుట్టుపక్కల ఇంకా పూర్తిగా చూడనే లేదు. ఈ రోజంతా ఇక్కడే ఉండి రేపు పొద్దున్నే వెళ్దాం. నేను కూడా అదే అనుకుంటున్నాను రా. అందరూ ఇక్కడే ఇంకో 2 రోజులు ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు. ప్లీజ్ అక్షయ్. అది సరే కానీ రాత్రి మీరు ఎక్కడికి వెళ్ళారు? ఏం చెప్పనే లేదు. సంధ్య, అదంతా అడగొద్దని చెప్పానా? చూడండి, మాతో పాటు ఇంటికి రమ్మని నేనేం మిమ్మల్ని బలవంత పెట్టను. కావాలంటే మీరు ఒక 4 రోజులు ఇక్కడే ఉండి రావచ్చు. బావా, శాంభవి, మీరు కూడా. అక్షయ్, మాకింకా ఇక్కడ ఉండాలని లేదు. మేం కూడా మీతో పాటే వచ్చాం. మేం కూడా మీతో పాటు ఇంటికి వచ్చేస్తాం. మీరందరూ లేకపోతే మేము మాత్రం ఇక్కడ ఉండి ఏం చేస్తాం? మేము కూడా వచ్చేస్తాం. పదండి. సరే అయితే పదండి.